ఎవరికి భద్రత కల్పించాలి, ఎంత మేర భద్రత ఇవ్వాలి అనేది అధికార పార్టీలు తీసుకుంటాయా? ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ తీసుకుంటుందా? ఎమ్మెల్యేలు మంత్రుల వరకే భద్రత కల్పిస్తారా? మాజీలైతే భద్రత కల్పించాల్సిన అవసరం లేదా? అంటే అధికారంలో ఉన్నప్పుడే ముప్పు పొంచి ఉంటుందా? ప్రతిపక్షంలో ఉంటే ముప్పు లేనట్టేనా? అసలు ఈ అంశాలు పరిశీలించాల్సింది పోలీస్ అధికారుల లేక రాజకీయ నాయకుల? అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, రాజకీయ నాయకుల భద్రత విషయంలో బాధ్యత ఎవరిది? కొందరు ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తామంటే తోచ్ మేము ప్రజల్లో ఉంటాం మాకెందుకు అంటూ వెనక్కి పంపిస్తున్నారు. మరికొందరేమో ఎందుకు తొలగించారంటూ సవాల్ చేస్తున్నారు. అసలు బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సవాలేంటి? ఆయన భద్రత తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పోలీస్ మాన్యువల్, విఐపి సెక్యూరిటీ రూల్స్ పై పూర్తి పట్టుంది. సరిగ్గా ఇదే పాయింట్ తో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మైనంపల్లి హనుమంతరావుకు 2+2 సెక్యూరిటీ ఇవ్వటాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏమైనా అడవుల్లోకి వెళ్లి కూబింగ్ ఆపరేషన్లు చేశాడా? ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని అంత సెక్యూరిటీ ఇచ్చారు అంటూ ఆర్ఎస్పీ సెటరికల్ గా ఫైర్ అయ్యారు. మైనంపల్లి హనుమంతరావు ఏం కోంబింగులు చేసిండని, ఏ అల్ ఖైదా తీవ్రవాద సంస్థ, లేకపోతే ఏ లష్కర్ ఏ తొయ్యబా, ఏ జైషే మహమ్మద్, ఏ సిపిఐ మావోయిస్టులు మైనంపల్లి హనుమంతరావును టార్గెట్ చేస్తారు అని చెప్పి ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. ఇదే లిస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు యనుమల తిరుపతి రెడ్డి, యనుమల కొండల్ రెడ్డిల పేర్లు కూడా ఆర్ఎస్పీ లాగారు. వాళ్లకు ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని ఏకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు. చట్టసభల్లో లేని కొండ మురళికి 2+2 సెక్యూరిటీ, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డికి గన్మెన్లను ఏ హోదాలో ఉంచారంటూ ఆర్ఎస్పీ సంధించిన ప్రశ్నలకు ఇప్పుడు అధికారుల యంత్రాంగం వద్ద సమాధానం లేదు. అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండల్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో వారు ఏమి కోంబింగులు చేశారని, వారికి ఏ థ్రెట్ ఉందని, వారిని ఏ లష్కరే తొయ్యబా, జైషే మహమ్మద్, అల్ ఖైదా, ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థలు వారిని టార్గెట్ చేస్తాయని విదేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ వెపన్స్ వారికి ఇచ్చారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా మాట్లాడుకోవాల్సి ఉంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆయనకు పలుమార్లు గన్మెన్లను ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆయన ప్రతిసారి తిరస్కరిస్తూ వస్తుండటం ఏ విధంగా చూడాలి మరి? మరోవైపు ప్రభుత్వ విపక్షంతో పాటు అధికార పార్టీ చేస్తున్న కుట్రను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర తొలి గిరిజన మహిళా మంత్రిగా పనిచేసిన సత్యవతి రాథోడ్ కు సెక్యూరిటీ ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న గన్మెన్లను తొలగించాల్సిన అవసరం ఏంటని అడిగారు. వీళ్ళిద్దరూ ప్రతిపక్ష బీఆర్ఎస్ లో ఉన్నవారు కాబట్టి సెక్యూరిటీ కట్ చేశారా? మరైతే అదే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఇంద్రకరణ్ రెడ్డికి మాత్రం 2+2 గన్మెన్లను ఎలా ఇస్తారు? ఆయన కూడా మాజీ మంత్రే కదా. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత కందూరు జానారెడ్డి ప్రస్తుత హోదా ఏంటి? ఆయనకు ఏకంగా 2+2 గన్మెన్లను ఇచ్చి అత్యంత ఖరీదైన అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఎలా కేటాయించారు? జానారెడ్డి మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, జోగు రామన్నలు కూడా మాజీ మంత్రులే కదా. మరి పోలీస్ అధికారులు ఈ విషయం ఎందుకు గుర్తించలేదు, లేక మర్చిపోయారా అంటూ కౌంటర్ ఇచ్చారు. జానారెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడు, ఆయనకుండే ఒక్కటే. ఇప్పుడు ద డీజీపీ హస్ సెడ్ స్టేటస్, ఆఫీస్, ర్యాంక్ or past service of any individual. Now I want to know what is the status, what is the rank, what is the post of Kunduru Jana Reddy garu. He may be ex-minister, aithe Jogramanam kuda ex-minister, Satyavati Rathod kuda ex-minister. Mari vallaku leni status ee Kunduru Jana Reddy ki edkelli vachindi. Ayanaku 2+2 gunmen icharu. నాకు ఎవరో చెప్పారు ఆయనకు అత్యాధునిక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇచ్చారని, ఇంటి దగ్గర గార్డు కూడా పెట్టారని. ఆయన ఇద్దరు పిల్లలు, ఒక ఆయన ఎంపీ కావచ్చు, ఒక ఆయన ఎమ్మెల్యే కావచ్చు, జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఉన్నారు, వాళ్ళు కావచ్చు. కానీ హూ ఈస్ జానారెడ్డి నౌ?
What? ఈ మొత్తం ఎపిసోడ్ ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం, కాంగ్రెస్ నాయకులకు ఇంకో న్యాయమా అన్నది ఆయన వేసిన సూటి ప్రశ్న. అధికార పార్టీ అండదండలుంటే ఎలాంటి ముప్పు లేకపోయినా 2+2 సెక్యూరిటీలు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎంజాయ్ చేయొచ్చా? దీనికి రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకప్పుడు కాకినాడ నుంచి కాశ్మీర్ దాకా వ్యవస్థను నడిపించిన మాజీ ఐపీఎస్ అధికారి నుంచి ఈ ప్రశ్నలు రావటం ఇప్పుడు సెక్యూరిటీ విభాగాన్ని డిఫెన్స్ లో పడేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు లేరని ప్రకటించింది కదా, అలాంటప్పుడు నాయకులకు గన్మెన్లు కేటాయించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చూసారుగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంధించిన గన్మెన్ల అస్త్రం తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు హీట్ పుట్టిస్తుంది. కేవలం హోదాలు, రాజ్యాంగబద్ధ పదవులలో లేని అధికార పార్టీ అనుయాయులకు ఏ రూల్స్ ప్రకారం అత్యాధునిక ఆయుధాలతో భద్రత కల్పిస్తున్నారన్న ప్రశ్నకు ఇప్పుడు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా? ఆర్ఎస్పీ డిమాండ్ చేసినట్లు డీజీపీ ఈ వ్యవహారంపై ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేక ఇది కేవలం పొలిటికల్ ఆరోపణల వరకే పరిమితం అవుతుందా అనేది వేచి చూడాలి.